గోంద్ బేసన్ లడ్డు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. గోంద్, శనగపిండి, బాదాం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, జీడిపప్పు, ఇలాచి పొడి, పాలు, చక్కెర. మనం బేసన్ ఎంత తీసుకుంటున్నామో అంత చక్కెర తీసుకోవాలి కొలతకైతే అది. అయితే ఇక్కడ బాండీలో కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. ఒక 6 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసాను. నెయ్యి బాగా వేడెక్కాలి. బేసన్ లడ్డుకు, సున్నుండకి నెయ్యి ఎక్కువ పడుతుంది. ఆవు నెయ్యి టేస్ట్ నచ్చకపోతే రెగ్యులర్ నెయ్యికి వెళ్ళొచ్చు, కానీ ఆవు నెయ్యితో అయితే రుచితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గోందు తీసుకుంటున్నాం. గోందు మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. ఇది చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులున్నా లేదా మనకి కీళ్ళల్లో ఎక్కడైనా గుజ్జు తగ్గిపోయినా సరే గోందు తినమని చెప్తారు. అంతేందుకు డెలివరీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువగా గోందుతో చేసిన లడ్డూలు ఇస్తారు. నడుముకి చాలా బలం. చేసి అక్కడ పెట్టేస్తారు, అంటే బాలింతరాలు పక్కన పెట్టేస్తే రోజు ఒక లడ్డూ తినమని చెప్తారు అనమాట. మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. దీన్ని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించి పౌడర్ చేసి మనకు కావాల్సినట్టు లడ్డూ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఇంగ్రీడియంట్తో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మనం బేసన్ లడ్డులో గోందుని యాడ్ చేస్తున్నాం. గోందుని నెయ్యిలో వేసేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలి. పాప్కార్న్ లాగా అవుతుంది. మంచి గోల్డ్కి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిన్న మంటలో మెల్లిగా గోందుని కుక్ చేసుకోవాలి, లేదంటే లోపల అలాగే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. మిక్సీలో వేసేస్తే మంచి పౌడర్ అయిపోతుంది. కొంచెం ఫ్రై అవ్వడానికి మనకి టైం తీసుకుంటుంది. ఈ లోపల మనం మిక్సీ జార్ తెచ్చేసుకుంటాం. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెయ్యి ఇంకొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం శనగపిండి వేసుకోవాలి. మరి చాలా వేడిగా ఉంది. గోందు కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు శనగపిండి ఉంది. ఇందులో చూడండి 2 స్పూన్ల పాలు వేస్తున్నా, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా రవ్వగా పిండిని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శనగపిండిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అసలు ఉండలు లేకుండా పిండి బాగా వస్తుంది అన్నమాట. ఇలా జల్లెడ పట్టేసుకొని పిండి అంతా సమానంగా ఇలా రావాలన్నమాట, రవ్వగా. ఇప్పుడు నెయ్యి వేడిగా ఉంది, స్టవ్ ఆన్ చేయలేదు. ఇందులో శనగపిండి వేసేస్తున్నాను. నెయ్యిలో శనగపిండిని బాగా వేగనివ్వాలి. సో శనగపిండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ శనగపిండి రవ్వను కూడా వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు, బాదాం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ గింజలు ఇవన్నీ వేసి నెయ్యిలో మంచిగా వేగనివ్వాలి. శనగపిండి వేగడానికి టైం పడుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసాను నేను, చూడండి. నెయ్యిలో శనగపిండి వేగితే మంచి గుమగుమలాడిపోతుంది. దీన్ని ఇలా మధ్యలో కలుపుతూ, అలాగే ముందు మనం వేయించి పెట్టుకున్న గోందు ఉంది కదా, దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి, గోందుని కూడా మిక్సీ పట్టేశాను. శనగపిండిని మటుకి మధ్యలో అస్సలు వదిలేయద్దు. శనగపిండి వేగింది అని ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుందండి. అరోమా మంచి వాసన వస్తుంది. సో అప్పటి వరకు చిన్న మంటలో పెట్టేసి మెల్లిగా మనం వేయించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. డ్రై ఫ్రూట్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఇలా ముద్దలాగా ఉంటుంది. వన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత లూజ్ అవుతుంది.
కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. మనం డైరెక్ట్గా శనగపిండిని వేసేసాం అనుకోండి, తొందరగా మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా అంత బాగుండదు. అందుకే లైట్గా మిల్క్ యాడ్ చేయడం వల్ల వేగడానికి టైం పడుతుంది అండ్ ఆ ఫ్లేవర్ అరోమా అంతా పట్టుకుంటుంది, మంచి నట్టి ఫ్లేవర్ వస్తుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా ఈవెన్గా వేగుతాయి, అందుకే లైట్గా మాయిశ్చర్ని మనం యాడ్ చేస్తాం. కలర్ చేంజ్ అవుతూ ఉంది అండ్ అరోమా కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోందుని ఇందులో వేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోయింది. ఈ వేడికి ఇంకొంచెం కూడా వేగిపోతుంది. సో మొత్తం గోందంతా వేసేసాను. సో ఇప్పుడు శనగపిండి, గోంద్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఒకవేళ మరీ ఎక్కువ లూజ్గా అయితే కొంచెం గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి మనం కాస్త ఇలాచీ పొడి, అలాగే చక్కెర, చక్కెర పొడి వేసేసి మొత్తం కొంచెం అంటే గోరువెచ్చగా మనం హ్యాండిల్ చేయగలిగినంత వేడిగా ఉన్నప్పుడు లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఇది చల్లగా అయిన తర్వాత లడ్డు చుట్టుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత చూసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ వేడి ఉంటే చేయి బొబ్బలు వచ్చేస్తుంది. ఒక్కసారి కొంచెం మిక్స్ చేసుకొని షుగర్ ప్లేస్లో బెల్లం పొడైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అలా కూడా టేస్ట్. మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత చూసుకోవాలి, వేడి పట్టుకునేంత వేడి ఉంటేనే చేయాలన్నమాట. మరీ డ్రైగా ఉంటే కొంచెం మనం పాలు యాడ్ చేసుకోవచ్చు. చల్లగా అవుతూ ఉంటే ఆటోమేటిక్గా గట్టిగా అవుతుంది. ఇలా చుట్టి ప్లేట్లో పెట్టేసుకోవడం. ఇలా మనకి నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవడమే, కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తేనే మనకు వస్తుంది. మొత్తం చల్లగా అయిన తర్వాత ఉండ చుట్టడం రాదు. ఇదిగోండి ఇలా వేడిగా ఉండాలి. ఇలాగే అన్నీ చుట్టు పెట్టేసుకోవాలి. సో గోంద్ బేసన్ లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, హెల్దీ కూడా. మీరు కావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కావాలి అంటే ఖర్జూర కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్ కాంబినేషన్తో బేసన్ని చక్కగా వేయించి చేసుకున్నాం కాబట్టి అద్భుతంగా ఉంటాయన్నమాట. మరొకసారి తయారీ విధానం మీరు అలా చూస్తూ ఉండండి. గోంద్ బేసన్ లడ్డు తయారీ విధానం: ముందుగా బాండీలో కాస్త ఎక్కువ నెయ్యి వేసుకొని గోంద్ వేయించి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, 2 స్పూన్ల పాలు తీసి చేత్తో బాగా కలుపుకొని స్ట్రెయిన్ చేసి వేడిగా ఉన్న నెయ్యిలో స్ట్రెయిన్ చేసుకున్న శనగపిండి వేసి కాస్త వేగాక జీడిపప్పు, బాదం, కర్బూజా గింజలు, వాటర్ మిలన్ గింజలు వేసి వేయించి గోందు పొడి కూడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలాచి పొడి, చక్కెర పొడి వేసి బాగా కలిపి చూపిస్తున్న విధంగా ఉండలు కట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన గోందు బేసన్ లడ్డు రెడీ.